ప్యాకేజీ టూరిస్టులకు ఇక టీటీడీ షాక్ ఇస్తోంది. తిరుమలేశ్వరుని దర్శించుకునేందుకు టూరిజం ఆర్టీసీ ట్రావెల్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ నెల 1వ తేదీ నుంచి అనుమతులను నిలిపివేసింది. ఒక్క తెలంగాణనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్యాకేజీ పర్యాటకులకు అనుమతి లేదని టీటీడీ బోర్డు స్పష్టంగా ప్రకటించింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని అందరికీ సూచించింది. దర్శన టికెట్ల దందా, అనుమతిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బోర్డు దృష్టికి రావడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజం ఆర్టీసీ ట్రావెల్స్ ద్వారా దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ నెల 1వ తేదీ నుంచి అనుమతులు నిలిపివేస్తూ నిర్ణయించింది. ఇక టీటీడీ తీసుకున్న నిర్ణయం వెంకటేశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులను నిరాశకు గురిచేసింది. ప్రైవేటు టూరిజం ఆర్టీసీ తరపున ప్యాకేజీపై తిరుపతికి నిత్యం వెళ్తూ ఉంటారు. వారు ముందుగానే దర్శనం టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే టీటీడీ బోర్డు నూతన కమిటీ అలా వెళ్లేవారికి అనుమతి లేదని ప్రకటించింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని వెల్లడించింది. నిజానికి తెలంగాణ టూరిజం నుంచి హైదరాబాద్ టు తిరుపతికి రోజుకి 2 నుంచి 3 బస్సులు వెళ్తాయి. ప్రతిరోజు సుమారు 200 మందికి పైగా భక్తులు దర్శనానికి వెళ్తారు. 3 రోజుల టూర్లో భాగంగా తిరుపతి, తిరుమల, తిరుచానూరులో పర్యటించే అవకాశం కల్పించింది. స్వామివారి శీఘ్ర దర్శనం కల్పించి ఆ తర్వాత ఇతర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ హైదరాబాద్కు తీసుకొస్తారు. ఈ ప్యాకేజీలోనే తిరుపతిలో స్వామివారి దర్శనంతో పాటు అకామిడేషన్ కల్పిస్తారు. భోజనం ఖర్చులు ఎవరికి వారే సొంతంగా భరించాల్సి ఉంటుంది. ప్రతి శుక్ర, శనివారాలు ప్రత్యేక టూర్ ప్యాకేజ్ ఉందని టూరిజం అధికారులు తెలిపారు. బస్సులను బట్టి ప్యాకేజీలను ఫిక్స్ చేసింది. అయితే తాజాగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు అధికారులు. టీటీడీ బోర్డు నిర్ణయంతో ప్రైవేటు ట్రావెల్స్ పై భారీగా ఎఫెక్ట్ పడనుంది. నిత్యం ట్రావెల్స్తో 1000 నుంచి 2000 మంది వరకు తిరుపతికి వెళ్తూ ఉంటారు. అయితే టీటీడీ బోర్డు ప్రత్యేక దర్శనాలను నిలిపివేయడంతో ఉపాధిపై ఎఫెక్ట్ పడుతుందని ట్రావెల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ నిర్ణయంతో భక్తులకు ఈఎంఐలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని వాపోతున్నారు. తమ ఉపాధికి గండి కొట్టొద్దని టీటీడీ బోర్డుకు వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామివారి దర్శన టికెట్ల దందాను అరికెట్టేందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయంలో గోల్మాల్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. టూర్ ప్యాకేజీ పేరుతో స్వామివారి దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ టికెట్ల దందా నేపథ్యంలో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు దర్శన టికెట్లకు ఎవరు అనుమతినిచ్చారు, దాని ప్రాసెస్ ఏంటి, టికెట్లు ఎలా పక్కదారి పట్టిస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ దందాను అరికెట్టేందుకు బోర్డు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీటీడీ నిర్ణయంతో టూరిజం ఆర్టీసీ తరపున ప్యాకేజీలపై తిరుమలలో దర్శనానికి వచ్చేవారు కూడా సాధారణ భక్తుల మాదిరిగా దర్శనం చేసుకోనున్నారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి టూరిజం ఆర్టీసీ ప్యాకేజీలపై వచ్చే భక్తులు, టూరిస్టులకు ఈ నిర్ణయం వర్తించనుంది. అయితే బోర్డు నిర్ణయంతో నష్టం జరుగుతుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టూరిజం ఆర్టీసీ అధికారులు, ట్రావెల్స్ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.